ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ గోనగొండ్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? మణికంఠ గారు, ఈ ఏప్రిల్ మంత్ ఉంది కదండి, అద్భుతమైన మంత్. ఎందుకు చెప్పండి? శ్రీరామనవమి. అవును. ఇంకా చెప్పండి ఎందుకంటే హనుమత్ జయంతి ఉంది. ఇంకా ఒకటేమంటే శ్రీరాముడితో మనం ఎంత చేసినా చివరికి అమ్మవారు లక్ష్మీ కటాక్ష కూడా అక్షయ తృతీయ, ఇవన్నీ మనకు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విశిష్టమైన మంత్లో నక్షత్రం వైజ్ వాళ్ళకి, రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకొని ఈ సందర్భంలో ఈ పండుగలో ఉన్న విశేష పండుగలు కూడా వాటికి అనుసంధానంగా చేస్తే ఏమేం చేస్తే బాగుంటుందో తెలుసుకుంటూ ఒక మంచి ఆస్ట్రాలజికల్ ఒక డిస్కషన్ చేద్దామండి. దీనిలో భాగంగా కుంభరాశి కనుక మనం చూసుకుంటే ఇందులో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అపూర్వభద్ర 1, 2, 3 పాదాలంతా కుంభరాశిలో ఉంటుంది. ఇంతే కాకుండా పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకు కుంభరాశిలో ఉంటూ ఉంటారండి. మనం కనుక చూసుకుంటే సూర్యుని యొక్క సంచారం మేషరాశిలో ఉంటుంది, బుధుడు శుక్రుడు మీనరాశిలోను, కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహ స్థితిని మనం పెట్టి కనుక చూసుకుంటే ఎలా ఉండబోతుంది, మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం కాన్సెప్ట్ కనుక మనం చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, సూర్యుడి వల్ల లక్ష్మీప్రదంగా ఉంటుంది, కుజుని వల్ల ధన ప్రేమ వస్తుంది, బుధుడు వల్ల ధనం వస్తుంది, శుక్రుడు వల్ల మాత్రం ధనం ఖర్చు అవుతుంది. తర్వాత గురువు వచ్చేటప్పటికి కొంచెం బంధువులతో గొడవలు అవన్నీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. మనం ఓవరాల్గా కనుక చూసుకుంటే మేజర్ ఫాస్ట్గా మూవ్ అయ్యే గ్రహాల్లో కనుక చూస్తే వీళ్ళకి లక్ష్మీప్రదంగా, ధనవంతంగా, సంపదమయంగా చక్కగా ఉంటుంది. అలానే కొన్ని చోట్ల ధనం కూడా లైట్గా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ, ఒకే ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, బంధువులతో గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుఖంగా ఉందాం, కంఫర్టబుల్గా ఉందాం అన్న విషయాలు మాత్రం ఉండదు, కొంచెం వీళ్ళు కష్టపడాల్సిన టైం అనమాట. మనం కనుక చూసుకుంటే ఇంత మంచి మంత్ కుంభరాశి వాళ్ళకి రావటం ఒక స్పెషలైజ్డ్ సిగ్నల్ నేచర్ నుంచి. ఏంటంటే వీళ్ళకి ఏళ్ళనాటి శని మారిపోయారు. మొన్న ఉగాదికి మారటంతో శని యొక్క ప్రభావం తీవ్రతలకు స్లోగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో పెద్ద రిలీఫ్ అంటారా వాళ్ళకి? నేచర్ నుంచి మనకి సిగ్నల్స్ వస్తూ ఉంటుందండి. ఎలా అంటే మనకి శని ఉగాది పండుగ రోజున మారారు, అక్కడి నుంచి వీళ్ళకి చాలా రిలీఫ్ వస్తుంది. అంతేకాకుండా మే 14వ తారీఖు నుంచి గురువు మారటం వల్ల కూడా వీళ్ళకి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఈ మధ్యలో ఏప్రిల్ మంత్ ఉందండి, ఇక్కడ కూడా వీళ్ళకి చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. ఇప్పుడు దాకా మనం చెప్పుకునే సూర్యుడు అయితేనేమి, తర్వాత మనకి వేరే గ్రహాలు, శని గ్రహం కానివ్వండి, ఇంకో గ్రహాలు, ఇవన్నీ అందులో ఉన్న గ్రహాలన్నీ కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి సెకండ్ హౌస్లో, థర్డ్ హౌస్లో ఇలా రకరకాల హౌస్లో కనుక గ్రహాలు ఉండటం వల్ల మేజారిటీ ఆఫ్ ది గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. ముందు రాబోయే రోజులు ఇంతకు ముందులాగా కష్టమైన తరమైన రోజులు కాకుండా కొంచెం అనుకూలంగా ఉంటున్నాయి అనే దానికి ఒక నేచర్ నుంచి ఒక సిగ్నల్ వీళ్ళకి ఈ మంత్లోనే ఎక్స్పీరియన్స్ అవుతారు. అందుకని ఈ రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి. మీకు తెలిసిన వేరే కుంభరాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. గతంతో పోలిస్తే నా జీవితం బాగానే ఉంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, ఆపర్చునిటీస్ వస్తాయి. అది ఏంటో చూద్దాం. ఎలా నేను చెప్పేది కాదు, మన మహర్షులు చెప్పారు ఆ గ్రహస్థితిని బట్టి. అందులో ఏం చెప్పారంటే సూర్యుడు 3వ ఇంట్లో ఎంటర్ అవుతాం వల్ల, ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారు ఏప్రిల్ 14వ తారీఖున వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి, స్తృతియగే. అంటే 3వ ఇంట్లో కనుక వెళ్తూ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులను చక్కగా కలుస్తూ ఉంటారు, ఆర్థికంగా లాభంగా ఉంటుంది, పుత్రులతోటి తర్వాత అందరితో చాలా సౌఖ్యంగా ఉంటారు. ఇది ఒక మంచి పొజిషన్ అనుకోవాలి. అయితే తండ్రి గారి యొక్క విషయంలో, హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండడం ఎంతైనా అవసరం. అదే కుజుడు వీళ్ళకి 6వ ఇంట్లో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఇది అగైన్ కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలిస్తుంది. ఇది ఈ కుజుడు వీళ్ళకి ఇక్కడ దాదాపు 2 months ఉంటారండి. ఈ 2 months కూడాను కుంభరాశి వాళ్ళకి 6వ ఇంట్లో ఉండటం వల్ల చాలా యోగ్యతనిస్తాడు. ఏ విధంగా మనం ఇప్పటిదాకా సూర్యుడు గురించి చెప్పుకున్నాం, వాళ్ళు యోగ్యతనిస్తారు. తర్వాత కుజుడు కూడా వీళ్ళకి చాలా యోగ్యతనిస్తూ ఉంటారు. ఎలాంటి యోగ్యతనిస్తారో చూద్దాం. ఇందులో వస్త్రలాభో, ధనలాభో, ధాన్యలాభో, యశో సదహ, మనోల్లాసో, ధర్మసిద్ధి, షష్టమస్తే గురోద్భవో. కానీ షష్టములో కుజుడు గనక ఉంటే ఏమవుతుందంటే వస్త్రలాభం ఉంటుందంట, ధాన్యం విధంగా లాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది. అంతేకాకుండా యశో లాభం, ధనలాభంతో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మనోసల్లాసో, మనసంతా చాలా ఉత్సాహంగా హ్యాపీగా ఉంటుంది. ధర్మసిద్ధి, ఏదైనా కనుక మంచి పనులు కనుక చేస్తూ ఉంటే ఆ పనులకి సిద్ధించేసి చాలా చక్కగా రిజల్ట్ వస్తూ ఉంటుంది అనమాట.
ఈ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి 9వ ఇంట్లో అగైన్ కొంచెము దృష్టి ఉండటంతో ఫాదర్ లాంటి ఫిగర్ రిలేటెడ్ లాంగ్ ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేసిన తర్వాత ఏమంటారు, కొంచెము ప్రయాణాల్లో ఆందోళనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ హౌస్లో అగైన్ దృష్టి ఉండటం వల్ల కొంచెం కత్తుల వల్ల గాయాలు ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ మళ్ళీ మనకి ఇప్పటిదాకా 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకున్నాం. శుక్రుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల అగైన్ వీళ్ళకి మంచి చేస్తూ ఉన్నారు. అంటే 4 ప్లానెట్స్ వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి అనమాట. శుక్రుడు ఏ విధంగా వీళ్ళకి మంచి చేయబోతున్నారు అంటే వీళ్ళకి కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానగే భృగు. 2వ ఇంట్లో కనుక భృగుడు అంటే ఎవరంటే శుక్రుడు కనుక ఉంటే ఏమవుతుంది, కుటుంబ సౌఖ్యం, కుటుంబంలో చాలా బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటారు. స్త్రీ సల్లాపం అంటే జెంట్స్ అయితే లేడీస్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేసి చక్కగా వాళ్ళ ద్వారా కావాల్సిన పనులన్నీ ఒక సామరస్యంగా చక్కగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. లేడీస్ అయితే ఇంకా జెంట్స్ ద్వారా వాళ్ళ ఇంట్లో కానీ బయట కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా చక్కగా ఏమంటారు మంచి హార్మోనియస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఒక ఒద్దిగా కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉంటారు అనమాట. యశత్కరం, బాగా మంచి కీర్తివంతంగా ఉంటారు. దేహ సౌఖ్యం, వస్త్రలాభం, చాలా చక్కగా నీట్గా బట్టలు వేసుకొని శరీరం అంతా చాలా యాక్టివ్గా పెట్టుకొని చక్కగా ఉంటారు. ఇది శుక్రుని వల్ల. అయితే శుక్రుని వల్ల 8th హౌస్లో దృష్టి కూడా ఉండటం వల్ల వీళ్ళు టయానికి మంచి ఫుడ్ తింటాం, చక్కగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం జరుగుతూ ఉంటుంది. మణికంఠ గారు ఒక క్లూ ఉంటుందండి ఇందులో, మీరు బాగా గమనించండి. నా రాశి ఫలాల్లో కూడా ప్రతి దాంట్లో కేర్ఫుల్గా కానీ గమనిస్తాం. ఎందుకంటే మీరు 12 రాసులు నా ద్వారా వింటారు కాబట్టి జనాలు ఏ రాసుకో ఆ రాసు చూసుకుంటారు. బట్ మీరు 12 రాసులు వింటారు కాబట్టి వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటేనండి, ఎవరికైతే గ్రహాలు అనుకూలంగా ఉంటాయో వాళ్ళు టయానికి ఫుడ్ తింటారు, చక్కగా బట్టలు వేసుకొని నీట్గా ఉంటారు, కంఫర్ట్స్ ఉంటాయి వాళ్ళకి. అది సింబల్. ఎవరికైతే ప్లానెట్స్ అనుకూలంగా ఉండవు వాళ్ళు టయానికి ఫుడ్ స్కిప్ చేస్తారు, నీట్గా ఉంటారు. అందుకని మనకి ఏం చెప్తారంటే మనం తినే ఫుడ్ మీద గ్రహాలు ఇంపాక్ట్ ఉంటుంది, గ్రహాలు ఇంపాక్ట్ ఫుడ్ మీద. 2 వైస్ వర్స అండి, వైస్ వర్స ఉంటుందండి. మనం మంచి ఫుడ్ తిని యాక్టివ్గా ఉంటే అది గ్రహాలు పాజిటివ్ సిగ్నల్ వెళ్ళిపోతుంది. మనం ఫుడ్ స్కిప్ చేస్తుంటే గ్రహాలు మనకు ఉంటూ ఉందన్నమాట. అంటే గ్రహాల యొక్క ఇంపాక్ట్ మన మీద అంటుందో మన యొక్క ఇంపాక్ట్ గ్రహాల మీద అంత ఉంటుందండి. అందుకని మనం చేసే మంచి పని చేస్తే గ్రహాలు సంతోషిస్తూ ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా గనక ఏదో కొన్ని రీజన్ల వల్ల ఫుడ్ కనుక స్కిప్ చేస్తూ ఉన్నారు అంటే ఎక్కువ సూర్యుడు యొక్క ప్రభావం సరిగా లేదు, కుజుని యొక్క ప్రభావం సరిగా లేదు అని గుర్తుపెట్టుకోవాలండి. మీరు పెద్ద పెద్ద జ్యోతిష్కుల దగ్గరికి వాళ్ళకి వెళ్ళి అన్న అవసరం లేదు, మీకు సిగ్నల్ వచ్చేస్తుంది. ఓకే నేను మీల్స్ స్కిప్ చేసే విధంగా నా చుట్టూ పరిస్థితులు ఉన్నాయి అంటే నేను జాగ్రత్తగా మీల్స్ స్కిప్ చేయకూడదు. ఇంకొక రెమెడీ ఏం చెప్తారంటే మనకి ఇది శాస్త్రాలు చెప్తారండి, మనం అన్నం తినడానికి 1,00,000 మంది వచ్చి మన గురించి వెయిట్ చేస్తున్నారు, అయినా కానీ టయానికి భోజనం చేయాలి. కొంతమంది అమ్మో నా దగ్గర 1,00,000 మంది వెయిట్ చేస్తున్నారు, పెద్ద మనుషులు వచ్చినారు కూర్చున్నారు, నేను భోజనం చేస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారని చెప్పేసి మనం వెళ్తాం అక్కడికి. ఏ ఉద్దేశంతో అయితే వెళ్ళి వాళ్ళని మనం కలుస్తామో ఆ ఉద్దేశం నెరవేరదంట. అందుకని వెరీ పవర్ఫుల్ రెమెడీ. ఎందుకంటే అన్నానికి ప్రదాత సూర్యుడు అండి. సూర్యుడు మనకు భోజనం ఇస్తూ ఉన్నాడంటే సూర్యుడు హ్యాపీగా ఉండబట్టే కదండి. ఆ భోజనం ఇస్తూ మనం తీసేస్తే సూర్యుడు కోపం వస్తుంది. సూర్యుడు కోపం వస్తే ఏమవుతుంది, నవగ్రహాల అధిపతి ఆయన కదండి. అందుకని చెప్పేసి మనకి భోజనానికి గ్రహాలకి మన సక్సెస్కి రిలేషన్షిప్ చాలా ఉంటుందండి. అందుకని ఇది మనకి రామాయణంలో కూడా వస్తుంది, మీకు తెలిసే ఉంటుందో లేదో. శబరి రాముడికి అన్నం తింటున్నావా భోజనం చేస్తున్నావా అని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకంటే కింగ్ కాబట్టి ఆయన రాజు కాబట్టి సూర్యుడు యొక్క బలం ఉండాలి కాబట్టి. చూడండి ఒక చిన్న మొక్కలా చెప్పేసిందో ఆమె చేసిన టయానికి భోజనం అయింది అని చెప్పేసి ఇమీడియట్గా రేగి పండు తీసుకొచ్చేసి తుడిసేసి ఇచ్చేస్తుంది అనమాట. అందుకని టయానికి భోజనం చేయడం చాలా చాలా ఉత్తమం. ఎవరైతే ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారో, ఆధ్యాత్మిక ఎదగాలనుకుంటున్నారో, నాయకత్వ లక్షణాలు ఉండాలనుకుంటున్నారో భోజనాన్ని ఎప్పుడు ఎవరు స్కిప్ చేయకూడదండి. ఇది మనకి డిస్కషన్ వచ్చింది కాబట్టి. ఓకే, సో దీని వెనకాల ఎంత పరమార్థం ఉందన్నమాట అయితే. అవునండి. ఓకే గురుగారు, అలాగే ఇప్పుడు ఉద్యోగాలు ఎవరైతే కొంతమంది మారాలి, వేరే కంపెనీ మారాలనుకుంటారు, మరి అలాంటి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది? సరైన నిర్ణయం అంటారు ఉద్యోగ మార్పు అనేది ఈ రాశి వాళ్ళకి? వీళ్ళు కుంభరాశి వాళ్ళకి మనం అందులో ఉగాది ఫలితాల్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నామండి. రాబోయే టైం అంటే చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఒక్క ధనం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. రిజల్ట్ కొన్నిసార్లు వస్తుంది, రాకపోవచ్చు, ఫైనల్ సాటిస్ఫాక్షన్. బట్ ఉద్యోగం మారటానికి చాలా బెస్ట్ అనుకూలం. రెండోది ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, మిషనరీ లాంటి ఫిక్స్డ్ అసెట్లు ఉంటే కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, ఇవన్నీ కొనుక్కోవచ్చు అండి. ఒకటి వీళ్ళ కేర్ ఏంటంటే అండి, మనీ తెలవని వాళ్ళకి ఇచ్చేసి పెద్ద పెద్ద బిజినెస్లో పెడితే మనీ ఇచ్చేస్తే అది మీకు తిరిగి రాదు, క్లాస్ అయిపోతుంది. అది మర్చిపోవడమే, ఇంకా అది మర్చిపోవటం. కరెక్ట్గా చెప్పారు, పంచి డైలాగ్ వేస్తారు. దాన్ని ఇచ్చా అంటే మర్చిపోవటమే.
అది కొంత నయ్యం. తీసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి ఫైటింగ్ చేస్తారు. నువ్వు డబ్బులు ఇవ్వడం వల్ల చేస్తాము, మధ్యలో ఎరకపోయి ఇంకా డబ్బులు ఇవ్వన్నాడు. ఇట్లా ఫైటింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. రివర్స్లో మన మీద కేసులు వేసే వాళ్ళు ఉంటారు. మేము ఏదో కమిట్మెంట్ ఇచ్చాం, మిమ్మల్ని నమ్ముకొని వచ్చామండి. అంతేకాదు కొన్నిసార్లు మనం పెట్టినా మళ్ళీ మనకు వచ్చే గొడవలు ఎన్నో ఉంటాయండి. కానీ ధనం విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. రెండోది, మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే, హోలిస్టిక్గా. కొన్నిసార్లు మీకు రిజల్ట్ నోటీస్ఫుల్గా ఉంటుంది, కొన్నిసార్లు ఇన్నోటీస్ఫుల్గా ఉంటుంది. బట్ ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇదంటే తప్ప మిగతా ఇది ఏది చేసినా కానీ చక్కగా ఉంటుంది. ఈ శని వల్ల అన్నిటి వల్ల మీకు అనుకూలంగా ఉంది. ఈ మంత్ ఇంకా అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న ఆపర్చునిటీస్ నాకు చక్కగా గ్రాప్ చేసుకుని ముందుకు వెళ్ళిపోండి. అలాగే గురుగారు, వ్యాపారాల నిమిత్తం కావచ్చు, చదువుల నిమిత్తం కావచ్చు, విదేశీ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి అంటారు ఈ మాసం వల్లకి? ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, చక్కగా భోజనాలు చేస్తారు, అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. బిజినెస్ పీపుల్ ఎవరైనా ఉన్నా కానీ చక్కగా బిజినెస్లు చేసుకోవచ్చు. ఎందుకంటే మేజర్ గ్రహాలు అనుకూలంగా, అందులో బిజినెస్ పీపుల్కి ఎవరికి అనుకూలంగా ఉంటే శుక్రుడు అనుకూలంగా ఉండాలి కదా. శుక్రుడికి 2వ ఇంట్లో ఉండి చక్కగా యోగ్యతను ఇస్తూ ఉన్నారు. 8th హౌస్ని చూసి టైంలో ఫుడ్ తినటం కానివ్వండి, తర్వాత వస్త్రలాభం, ధనలాభం, ఆర్థిక లాభం అంతా చూపిస్తుంది. బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి బుధుడు కనుక చూసుకుంటే వీళ్ళకి ధనలాభము, సంపాదన చూపిస్తున్నారు. బిజినెస్ పీపుల్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి బుధుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వీళ్ళకి బుధుడు అనుకూలంగా ఉండటంతో చాలా చక్కగా ఉంది. గురుగారు, ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మీరు చూసుకుంటే ఐశ్వర్యవంతంగా, జయప్రదంగా ఉంటారు, ధనలాభం ఉంటుంది, మృష్టాన్న భోజనం, చక్కగా పార్టీలు, ఫంక్షన్లన్నీ పార్టిసిపేట్ చేస్తారు, బిందాస్. ఒకటే ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, ధనహీనత. అంటే వీళ్ళు ఆల్రెడీ చాలా అప్పులు చేసి ఉంటారు ఇంతకుముందు, పెద్ద చేసి ఉంటారు. ఇప్పుడు స్టార్ట్ అయింది, పాపం ఆ ఫ్లో అంతా అడ్జస్ట్ చేయటం సరిపోతూ ఉంటుంది అనమాట. అందుకని అది న్యాచురల్గా ఉంటుంది. మీకు అంత డబ్బులు వచ్చినా కానీ చాలా పెద్ద అప్పులు చేస్తున్నాను కాబట్టి లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ధనహీనత దాంతో ఉంటారు. కానీ ధనం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రెండు శతభిష నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నం ఉంటుంది, అంతా పాజిటివ్గానే ఉంది. ఒకే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శతభిష నక్షత్రం వాళ్ళకి మే 12 తర్వాత ధనానికి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. అంటే ధనం ఎంత వచ్చినా వీళ్ళ దగ్గర నిలవకుండా అప్పులన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయని. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, మృష్టాన్నం ఉంటారు. అన్ని గ్రహాలు ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి చక్కగా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇది కూడా చాలా బాగుంటుంది. ఒక రకంగా శతభిష నక్షత్రం ఈ కానివ్వండి, లేదంటే అంటే ఈ కుంభరాశిలో శతభిష నక్షత్రం మెయిన్ డామినేట్ అనమాట. వీళ్ళందరికీ చాలా బాగుంటుందండి. గురుగారు, ఇంకా మంచి ఫలితాలు పొందడానికి మరి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు కుంభరాశి వాళ్ళు? మనకి రెమెడీస్, పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా కనుక ఇందులో ఉన్న పెళ్ళికి ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్న మంచి టైం వచ్చింది. మనకు శ్రీరామనవమి కూడా ఉంది కాబట్టి శ్రీరామనవమి కళ్యాణం చేయటం, అందులో పార్టిసిపేట్ చేయటం, సేవ చేయటం, ఇవి గనక చేస్తూ ఉంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి వస్తుంది. ఎక్కడైతే సీతారాములు వాళ్ళని పూజించబడతారో, లక్ష్మీనారాయణని పూజిస్తారో వాళ్ళకి చక్రవర్తిత్వం వస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రాలు ఉంది. అందుకని శ్రీరామచంద్రుని పూజించినా, ఆయన గుడి దర్శనం చేసుకున్నా, పానకం పెట్టినా, వడపప్పు పెట్టినా, ఆ కళ్యాణానికి చేసినా కానీ వాళ్ళు రాజకీయంగా ఉన్నతంగా ఎదుగుతారు. తర్వాత ఇవి కాకుండా మనకి ఎవరికైనా కనుక యక్షరాక్షస పీడలు, నరదృష్టి, నరఘోష ఇలాంటి ఏమైనా ఉన్నా కానీ మనకి హనుమత్ జయంతి ఉత్సవం జరుగుతుంది కాబట్టి దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. హనుమాన్ ద్వాదశనామం, హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ కార్యసిద్ధి మంత్రం, తర్వాత హనుమద్ రక్షా కవచము, హనుమాన్, ఇలా చాలా ఉన్నాయండి. అవన్నీ చదువుకుంటూ ఉంటే చక్కగా ఉంటుంది. మనకి ధనం వీళ్ళకి సహజంగా బాగుంది. ఎవరైనా కనుక ధనలాభం రావాలనుకుంటే మనకి అక్షయ తృతీయ వస్తూ ఉంది. చక్కగా ఈ అక్షయ తృతీయ రోజున, దానికి ముందు రోజు వీళ్ళకి ఎవరైనా కనుక బాగా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి శీఘ్ర ధన ప్రాప్తి, నష్టద్రవ్య ప్రాప్తి చేసుకోండి, బాగుంటుంది. లేదంటే ఇంకా ఎవరైనా మాకు పెద్ద పెద్ద అప్పులు ఉన్నాయండి, 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు మధ్యలో లాక్ అయిపోయినాయి అన్నవాళ్ళు ఈ విశేష పండుగ ముందు నుంచి కుబేర పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా కలిసి వస్తుందండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కనుకుంటే వారం 10 రోజుల నుంచే కుబేర పాశుపత అభిషేకము, లక్ష్మీ హోమము ఇవన్నీ చేస్తుంటే ఖచ్చితంగా అమ్మవారు వాళ్ళని కరుణించి వాళ్ళ ఎంట ధనం ఉంటుందంటే వాళ్ళ ఎంట ధన ప్రవాహం. సో మీరు చెప్పినట్లుగా ఓవరాల్గా కుంభరాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు.